నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. పూజ పేరు డబ్బు ఆశ, కానీ అసలు ఇది మోసమేనా? బెంగళూరులో ఓ యువతిని నగ్న పూజ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ బెంగళూరులోని రామనగర్ తాలూకాలో ఈ ఘటన జరిగింది. కారు డ్రైవర్గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఓ యువతికి ఫోన్ చేసి ప్రత్యేక పూజలో పాల్గొంటే 30 లక్షల రూపాయలు ఇస్తానని ఆశ చూపించాడు. ఒక్క రాత్రిలోనే పెద్ద మొత్తం డబ్బు వస్తుందని చెప్పి ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆగకుండా వాట్సాప్ ద్వారా నగ్న చిత్రాలు పంపాలని ఒత్తిడి తెచ్చాడు. శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరాదని చెప్పి వెంటనే ఫోటోలు పంపాలని డిమాండ్ చేశాడు. యువతి స్పందించకపోవడంతో పలుమార్లు కాల్స్, మెసేజ్లు చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడం ద్వారా మరింత భయాందోళనకు గురిచేశాడు. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గతంలో కూడా పూజలు, లక్కీ ఆఫర్లు, ఆన్లైన్ సంపాదన పేరుతో యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు, ఫోటోలు సేకరించి తరువాత బ్లాక్మెయిల్ చేసే కేసులు పెరుగుతున్నాయి. పోలీసులు చెబుతున్నది స్పష్టం. ఇలాంటి చర్యలు సైబర్ నేరాల కిందకు వస్తాయి. మహిళలపై వేధింపులు, మోసం, అసభ్య ప్రవర్తన వంటి పలు సెక్షన్ల కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రజలకు ఒక ముఖ్య సూచన: తెలియని వ్యక్తులు చెప్పే పూజలు, భారీ డబ్బు వంటి ఆఫర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. వ్యక్తిగత ఫోటోలు, వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందగలం.